వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అసలైన ఆరోగ్యవంతులు ఎప్పుడూ సత్యాన్ని చెప్పేవారే అని మన పూర్వీకులు అంటూ ఉంటారు. సత్యం, ధర్మం, న్యాయం ఈ మూడు వాటి స్థానాన్ని నేడు రోజు రోజుకి కోల్పోతున్నాయి. అవసరమున్నా లేకపోయినా ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక అబద్ధాన్ని చెప్పడం ప్రతి మనిషి తన నిత్య కృత్యాల్లో ఒకటిగా చేసుకుంటున్నాడు. నిజం చెప్పడం విషం కలిపిన చేదు కషాయంలా ఉంటుంది. కాని అబద్ధం చెప్పడం పాలు, చక్కెర కలిపి తయారు చేసిన పాల కోవాలా ఉంటుంది. కషాయం తాగినప్పుడే కష్టంగా ఉంటుంది, కాని కషాయం తాగిన తరువాత ఆరోగ్యం బాగుపడుతుంది, మనుషులు శక్తివంతులవుతారు. పాలకోవా తిన్నప్పుడైతే తీయగా బాగానే ఉంటుంది, కాని ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. అందుకే మనం అందరం కూడా ఎల్లప్పుడూ సత్యాన్ని చెప్పడానికే సాహసించాలి. ఒక అబద్ధం చెప్పాలంటే ఆ అబద్ధాన్ని నమ్మించడానికి ఇటుక మీద ఇటుక పెట్టి గోడ కట్టినట్టు 100 అబద్ధాలు చెప్పాలి. అందులో ఏ ఒక్కటి తప్పినా ఆ అబద్ధాల గోడ కూలిపోతుంది. నిజమేననుకోండి, మరి నిజాన్ని నిలబెట్టడం కోసం కదండి హరిశ్చంద్రులో రనకెట్టాలు పడ్డారు. అందుకే అతను పురాణ పురుషుడు కాగలిగాడు. అసలు హరిశ్చంద్రుడు పురాణ పురుషుడుగా చరిత్రలో ఎందుకెక్కాడు? నిజం మాట్లాడడం వల్ల, నిజము అనే మాటను నిలబెట్టుకోవడం వల్ల. ఆ రోజు కాని అతను ఆ మాట అనలేదన్నా, ఆ మాట ఇవ్వలేదని చెప్పినా తను రాజ్యభ్రష్టుడు కావలసిన అవసరం లేదు. భార్యను నడిబజారులో నిలబెట్టి అమ్ముకోవలసిన అవసరం లేదు. తను కాటి కాపరి కావలసిన అవసరము లేదు. చివరకు బిడ్డ చనిపోతే కాటి సుంకం చెల్లించలేని దీన స్థితిలో ఆ తల్లి దొంగగా చిత్రించబడవలసిన అవసరమూ లేదు. అందుకే ఏదైనా అబద్ధం చెప్పబోయే ముందు ఒక్క నిమిషం ఆగి ఆలోచించి నిజమే చెబుదాం, దీనివల్ల ఏదైనా కష్టం వస్తే భరిద్దాం అని మీరు ప్రయత్నించడం మొదలు పెడితే నిజమే చెప్తారు. నిజం చెప్పడమే ప్రారంభిస్తే, నిజం చెప్పడానికే అలవాటు పడితే ఇక మీరు చెప్పమన్నా అబద్ధం చెప్పలేరు. ఏమిటి ఎన్నిసార్లు పిలిపించుకుంటా? ఏదో మోజుపడి అడిగితే మగవాడు కాదు. అమ్మా అమ్మా, ఏమిటి సీతమ్మా? ఆయన్ని పోలీసులు పట్టుకుపోయారమ్మా. ఏమిటి, రావుణ్ణి పోలీసులు పట్టుకుపోయారా? అవునమ్మా, ఆ ధర్మకర్త గారి భార్యని చంపేశాడని. ఏమిటి, ధర్మకర్త గారి భార్య పోయిందా? రావుడు చంపేశాడా? ఏమో బాబు, రాత్రి మన కూడానికి అలా కోనేటి దగ్గర ఎవరు చంపి పాడేశారంట. అది రావుడే చంపేశాడని పోలీసులు పట్టుకెళ్తున్నారు. ఆయన మీరే కాపాడాలి బాబు. పచ్చబద్ధం. రాత్రంతా రావుడు నా కళ్ళకితే ఉన్నాడు. నేను కథ చెప్తున్నంతసేపు అభిమన్యుని ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు. అభిమన్యుని వాడే ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు. వాడితో పాటు ఇక్కడే పడుకున్నాడు. పొద్దున్న లేచి ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఈ మాటే చెప్పాను బాబు, ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు వింటం లేదు. నేను చెప్తాను, కోర్టుకు వెళ్లి రాముడు నిర్దోషి అని నేను సాక్ష్యం చెప్తాను. నువ్వు అధైర్య పడుకు సీతమ్మా. ఆయనే కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్తే మీ ఆయన్ని విడిచిపెట్టేస్తారు. పట్టణానికి వెళ్తున్నట్టున్నావు. అవును బాబు. సరాసరి కోర్టుకే వెళ్తున్నట్టున్నావు. అవును బాబు. రాముడు నిర్దోషి అని సాక్ష్యం ఇవ్వబోతున్నట్టున్నావు. అవును బాబు. మరి దోషి ఎవరని చెప్పబోతున్నావు? తెలియదు బాబు. నేనే. అబద్ధం అనుకుంటున్నావా? నిజమైతే ఇంత నిర్భయంగా ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నావా? దేవుడి ముందు ఒక్కసారి నిజం చెప్పేస్తే ఆ తరువాత దేవుడి మీద ప్రమాణం చేసి ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదు. రాముడికి నా భార్యకి అక్రమ సంబంధం ఉంది కాబట్టే వాడెక్కడుంటే అది అక్కడే ఉంటుంది.
రాత్రి నీ కథలో నువ్వున్నావు, దాని కథలో అది ఉంది. వాళ్ళిద్దరి కథ నా కళ్ళారా చూశాను. అందుకే ఇక్కడ నీ కథ జరుగుతుండగానే అక్కడ దాని కథ ముగించేశాను. ఈ కథ ముగింపు రాముడి మీదకి తిప్పాను. రాముణ్ణి కూడా నా కథ నుండి తొలగించాను. ఇప్పుడు నా కథలోకి పోలీసులు రాకూడదనుకున్నా, ఈ కథ అడ్డం తిరగకూడదనుకున్నా నువ్వు కోర్టుకు వెళ్ళకూడదు. వెళ్ళినా రాముడు నిర్దోషి అని సాక్ష్యం చెప్పకూడదు. చెప్తే నీ భార్య బిడ్డలకు ద్రోహం చేసిన వాడి అవుతావు, ఈ గుడికి మరో పూజారిని తెప్పించిన వాడి అవుతావు. ఆలోచించు, కోర్టులో ఏం చెప్తావు? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నీ పేరు? శివయ్య. హత్య గావించబడ్డ ధర్మకర్త రామలింగేశ్వరరావు గారి భార్యను మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఆమె చనిపోయిన రోజు సాయంత్రం. ఎక్కడ? గుడిలో. నేను కథాకాలక్షేపం చేస్తూ ఉండగా చూశాను. ఆమె కథ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె ఇంటికి చేరలేదు. ఆ సమయంలోనే ఆమె హత్య చేయబడి ఉండాలి. అప్పుడు టైం ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బహుశా 7-8 మధ్య కావచ్చు. కరెక్ట్. డాక్టర్ రిపోర్టు ప్రకారం కూడా ఆమె 7-8 గంటల మధ్యలోనే హత్య చేయబడిందని ఉంది. ఈ హత్య మీకు అతి సన్నిహితుడు, మీ ఇంటి పనులు చూసి పెట్టే రాముడు అనే యువకుడు చేశాడని, 1-2 సార్లు ఆమెను వెంటబడి వేధించాడని, ఆమె ఒంటరిగా లేచి వెళ్లడం చూసి ఆమెను అనుసరించి ఆమెను బలాత్కరించబోతే ఆమె తిరస్కరిస్తే ఆమె మీద ఉన్న కోపంతో, కసితో ఆమెను హత్య చేశాడని అతనిపై అభియోగం. లేదు, అదంతా అబద్ధం. అలా జరగడానికి వీల్లేదు. ఆ సమయంలో రాముడు నా కళ్ళ ముందరే ఉన్నాడు. కథాకాలక్షేపం పూర్తయ్యే వరకు నాతోటే ఉన్నాడు. పూర్తయిన తరువాత నా అభిని తీసుకుని నాతో పాటే మా ఇంటికి వచ్చి రాత్రి అక్కడే పడుకొని తెల్లవారి సూర్యోదయం అయిన తర్వాత లేచి వెళ్ళాడు. రాముడు ముమ్మాటికి హత్య చెయ్యలేదు, చెయ్యలేదు, చెయ్యలేదు. మరైతే ఎవరు చేస్తుంటారు? అసలు ఎవరు చేస్తుంటారో మీకు తెలుసా? తెలుసు. ఎవరు? ధర్మకర్త రామలింగేశ్వరరావు గారు. భర్త తన భార్యని తన చేతులతో హత్య చేశాడా? ఇంపాసిబుల్. తనే స్వయంగా చెప్పారు. ఒక నేరస్తుడు నేరం చేశానని కోర్టు ముందు చెప్పకుండా మీ ముందు చెప్పుకున్నాడా? నాకు భయపడి చెప్పలేదు, నన్ను భయపెట్టడానికి చెప్పాడు. నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెబితే నన్ను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించి మరీ చెప్పాడు. ఎవరు? ఏమండి, పోలీసులు వచ్చారు. ఏం బాబు? శివాలయం తాళం చెవులు ఎవరి దగ్గర ఉంటాయి? నా దగ్గరే ఉంటాయి. వేరెవరి దగ్గరైనా ఉంటాయా? లేదు బాబు. అయితే ఓసారి గుడి తలుపులు తెరవండి. మీరు ఎక్కడే ఉండండి, లోపలికి వెళ్ళండి. ఏమిటి బాబు, ఏమిటిదంతా? దేనికోసం? సార్, ఇది దొరికింది. ఇదేమిటి? ఇది ఎక్కడికెలా వచ్చింది? సాక్ష్యాధారాలను బట్టి ఈ హత్య రాముడే చేసినట్టు కోర్టు వారు నమ్ముతున్నారు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం అతనికి 7 సంవత్సరాలు శిక్ష విధించడమైనది. అతనితో పాటు మరణశిక్ష విధించవలసిన హత్యా నేరంలో భాగస్థుడైన హంతకుడికి అనుకూలంగా తప్పుడు సాక్ష్యం చెప్పి అతన్ని రక్షించ ప్రయత్నం చేసినందుకు శివయ్య అనబడే ఆ ఊరి గుడి పూజారికి ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం 7 ఏళ్లు శిక్షను, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పవిత్రమైన దేవాలయంలో దాచి పోలీసుల్ని తప్పుత్రోవ పట్టించాలని ప్రయత్నించినందుకు మరో 3 ఏళ్ల కఠిన శిక్షను కోర్టు వారు ఖాయపరచడమైనది. ఈశ్వర, పరమేశ్వర, చట్టానికి కళ్ళు లేవంటారు.
నీకు 3 కళ్ళంటారు. కళ్ళు లేని చట్టానికి 3 కళ్ళున్న నీకు పెద్ద తేడా కనిపించలేదురా. నువ్వున్నావని, నీ ఉనికి నిజమని నమ్మి అడుగడుగునా గుళ్ళో అడుగు పెట్టే ప్రతి వాడికి నిజమే చెప్పాలి అని ఉపన్యాసాలు ఇచ్చనే. నువ్వు రాయవని తెలిసినా, నీ ఉనికి అబద్ధమని తెలిసినా, అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసినా ఈ బోనులో నిలబడి అన్ని అబద్ధాలే చెప్పేవాడినిరా. నిజం చెప్పడమే నేరమైతే ఇలా 10 మంది ముందు నన్ను నిలబెట్టి శిక్షించడానికి బదులు ఈ తలుపులు తీసినప్పుడు మూసినప్పుడు నన్ను ఒంటరిగా నిలబెట్టి నిజం చెప్పకురా, తప్పురా అని చెప్పుంటే నేనిక్కడ నిజం చెప్పుండేవాణ్ణి కాదు స్వామి. 30 ఏళ్లుగా నీకు చేస్తున్న సేవకి పుణ్యఫలంగా 10 ఏళ్లు శిక్ష విధించేవా స్వామి? శంకర, ఈ 10 ఏళ్లు శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన తర్వాత నన్ను చేయమంటావయ్యా? నన్ను ఇంకెవరికి సేవ చేయమంటావయ్యా? ఇంతవరకు చేసిన సేవ చాలు. నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ చట్టాలకి, న్యాయాలకి, ఈ సాక్ష్యాలకి, ప్రతి సాక్ష్యాలకి, ఈ వాదులకి, ప్రతివాదులకి నువ్వు భయపడితే, నలుగురిలోకి వచ్చి నిలబడడానికి నీకు భయం అయితే నాకు కనిపించవయ్యా, నాకు కనిపించు. నేను నిన్ను నమ్మింది నిజమైతే, నేను నిన్ను ఆరాధించింది నిజమైతే, నేను నీకు చేసిన సేవలు నిజమైతే, నేను ఎవరిని నిందించకపోవడం నిజమైతే, పరుషంగా మాట్లాడకపోవడం నిజమైతే, నా సేవలు నిస్వార్థమైతే, అది నిజమని నువ్వు నమ్మితే రా, రా, నన్ను తీసుకుపో. రా. అమ్మా, ఈ ఊళ్ళో మనకు చుట్టాలేరా? ఉన్నారు బాబు. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా, ఈ చెట్టు కిందెందుకు? చెడి చుట్టాలింటికి వెళ్ళకూడదురా. పనిలోకి వెళ్ళాలి, తొందరగా కానివరా. బాబు, ఆకలిస్తుందా? లేదమ్మా, నీకేస్తుందా? బాబు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ ఆకలి అనే మాట ఇంకా ఎన్నిసార్లు వినాల్సి వస్తుందో అని. ఎందుకమ్మా, ఎందుకు తినాలి? నేను మొగాని కదా. ఒకసారి నాన్న ఊరు వెళ్ళినప్పుడు నువ్వే అన్నావు, నాన్న లేనప్పుడు నువ్వే పెద్దోడివే అన్నావు. ఇప్పుడు నాన్న లేడుగా, నేను పెద్దోడిని. నీకు తినడానికి ఏదైనా తెస్తాను. బాబు, ఎలా తీసుకొస్తావురా? దేవుడి మీద ఒట్టండి, ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టండి, వినాయకుడి మీద ఒట్టండి, ఇక్కడ ఉన్న దేవుడు అందరి మీద ఒట్టండి. నేను 20 రూపాయలు నోటు ఇచ్చానండి. వేరడంత లేవు. నువ్వు 20 రూపాయలు నోటు ఇచ్చావా? నువ్వు ఇచ్చింది బిల్లు అంతే. నోటు బిల్లు అలా ఇస్తానండి, బిల్లుతో పాటు 20 రూపాయలు నోటు కూడా ఇచ్చానండి. దేవుడి మీద ఒట్టండి. ఏమిటయ్యా పాప కుర్రాడు దేవుడి మీద ఒట్టు అంటే ఇల్లేదంటావు? ఇవ్వలేదయ్యా బాబు. ఇచ్చానండి, నోట్లు చూపించమనండి, నా నోటు చూపిస్తాను. చూపించవయ్యా, చూపించు. ఆ నోట్లు చూపించు. ఏమిటయ్యా చూపించేది? ఏది ఏది ఏ నోటయ్యా? ఇదిగోండి, ఆ కొత్త నోటు నాదేనండి. ఇది బ్యాంక్ క్యాషియర్ ఇచ్చిన నోట్ అయితే డబ్బు లేకుండా వచ్చి అబద్ధాలు ఆడతావా? లేదు సార్, ఇచ్చానండి. దేవుడి మీద ఒట్టండి. ఇప్పుడు టిఫిన్ తీసుకెళ్ళబోతే మా అమ్మ చంపేస్తుందండి. ఏమిటయ్యా చిన్న కుర్రాడు ఏడుస్తా ఉంటే ఇవ్వకుండా ఇచ్చానని ఎందుకు చెప్తాడు చెప్పు? డబ్బులు లేకుండా పాలసీ గడిచుకోవడం ఎందుకు వస్తాడయా? ఇదిగా ఇచ్చే ఉంటాడు, నువ్వు మర్చిపోయి ఉంటావు. ఇవ్వయ్యా, అవును ఇచ్చే మర్యాద ఇచ్చే. నలుగురు తెలిస్తే హోటల్ పరువు పోతుంది. ఇచ్చే తొందరగా ఇవ్వయ్యా, ఇవ్వయ్యా. ఆకలేదన్నాక అన్నం పెట్టక, లేకపోతే నేను చచ్చిపోతానక్క. పెడతాను కదా. ఎప్పుడు పెడతాను? నిన్నటి నుంచి అలాగే అంటున్నా. పెట్టక్క, ఆకలేస్తుంది. ఏడవద్దమ్మా, ఆకలేస్తున్నాక పెట్టక్క. నీ పెడతాను కదా. పెట్టక్క, పెట్టక్క. ఇంటికి పెడతాను. ఇది ఆకు, ఇది పప్పు, ఇది కూర, ఇది చారు, ఇది అన్నం, ఇది మజ్జిగ. ఇది వచ్చేతనం నేను తిన్నా.
ఆకేసి పప్పేసి బొబ్బేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద ఆకేసి పప్పేసి బొబ్బేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద ఆకలి తీరే పోయింది అత్తారింటికి దారేది ఇలా 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 ఏంటి మీ ఇంట్లో అన్నం లేదా ఇది మా ఇల్లు కాదు మరి ఇక్కడ ఉన్నారే ఎవరో ఎత్తుకొచ్చి ఇక్కడ పడేసారు 2 రోజులైంది ఆకలి వస్తుంది నాకు పర్వాలేదు ఇదే తట్టుకోలేక ఏడుస్తుంది ఇడ్లీ తింటారా ఓ ఇది మా అమ్మకి చేసి పోలీసులు తీసుకొస్తాను మీరే భయపడకండి మిమ్మల్ని విడిపిస్తాను నిజంగా వస్తావా ఓ ఒట్టు ఒట్టు అమ్మా ఇడ్లీలు ఎక్కడో బాబు, ముందు తినమ్మా ఎక్కడో చెప్పరా. ఎవరన్నా పనోడదామని వెళ్ళాను అక్కడ ఒక ఆయన బస్సు ఎక్కుతుంటే బస్సు కింద పడింది అని నేను చూశాను ఆయనకి ఇద్దామనుకుంటే బస్సు వెళ్ళిపోయింది బస్సు వెనకాల పరిగెత్తాను ఆయన దిగేదాకా పరిగెత్తాను ఆయన దిగిన తర్వాత పరిగెత్తేశాను ఇస్తే ఆయన డబ్బులంతా చూసుకుని నాకు 20 రూపాయలు ఇచ్చాడు అప్పుడు నేను 4 గిడ్డలు తిని నీకు తెచ్చాను ఇంకో చిల్లరా బియ్యం కొని అన్నం వండు నువ్వెక్కడికి రా? ఏంట్రా తలుపులు తెరిచే ఉన్నాయి? ఇక్కడే ఉండాలండి ఏరి? ఏంట్రా పిచ్చుకులు అలా తిరుగుతున్నావు? ఇక్కడే చూశానండి ఇదిగో ఆకులు మనం పారిపోదాం ముందు నువ్వు వెళ్ళు వెనకాల నేను వస్తాను రేయ్ పారిపోతున్నారా? ఆగండి. ఒరేయ్ చూడటం పోలీస్ ఇన్స్పెక్టర్ రా, ఒక్కరో తోసేస్తాడు. ఇంకోటి ఉంది కదా దాన్ని ఎదుగుతాం పదా. సార్ ఏమిటమ్మా? ఎవరమ్మా ఇవి? మా ఊరు కాదు సార్ ఎవరు? మా విజయనగరం సార్ విజయనగరమా? మరి ఎక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఎవరో దొంగలు ఎత్తుకొచ్చేస్తారు సార్ ఎవరమ్మా? అదిగో రాస్కెల్, అవేనేనా? అవును సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ పర్వాలేదులే అమ్మా, నేను స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయిస్తాను. మా చెల్లెలు కూడా ఉండాలి సార్ ఎక్కడ? ఏదమ్మా? పాతమ్మలోను ఎటు పాత్రలో తెలియదు సార్ పర్వాలేదులే అమ్మా, నేను స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయించి నిన్ను మీ చెల్లెల్ని మీ ఊరు పంపిస్తాను. వద్దు సార్ అక్కడ మా పిల్ల ఉంది సార్ ఊరికే తంతారు సార్ మరి ఏం చేస్తానంటావు? నాతో ఉండిపోతావా? మరి మా చెల్లెలండి వెతికిస్తాను. అండి, నిజం చెప్తున్నానండి నిజమా? వేదడంత లేవు, పోలీసులు అబద్ధాలు చెప్తావా? రాస్కెల్. కాదండి నిజం చెప్తున్నానండి నిజమేనండి కొట్టదండి 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 నువ్వు రాయువని తెలిసిన నీ ఉనికి అబద్ధమని తెలిసిన అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసిన ఈ బోనులో నిలబడి అన్ని అబద్ధాలే చెప్పేవాడినిరా. ఈ బోనులో నిలబడి అన్ని అబద్ధాలే చెప్పేవాడినిరా. దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఏమిటి? అబద్ధం చెప్పను 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 అని 3 సార్లు చెప్పావు. ఏం లేదండి, నిజాన్ని కాస్త గట్టిగా చెబుదామని.
ఎంతసేపైంది బాబు వచ్చి? ఎంతసేపు అయిందా? గంటన్నర అయింది వచ్చి. అయినా నువ్వు గుడికెళ్ళేదానివి, మన తాళం చెప్పి పక్కింటి నుంచి వెళ్ళొచ్చుగా. నువ్వు దొరగారివి బాబు, ఎప్పుడొస్తావు ఎలా తెలుస్తుంది పక్కింట్లో తాళాలు ఇవ్వడానికి? నేను చేయమంటావా? నా ఉద్యోగం అలాంటిది. వదినా, అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అదేదో కంపెనీ వదినా. ఏ కంపెనీలో? ప్రజాబంధు అని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏం బంధువో ఏమో, అసలు ఇంటి పట్టునే ఉండడు వదినా. 2 రోజులు ఇంటికే రాడు. అదేంటి 2 రోజులు ఇంటికి రాకుండా ఎక్కడుంటున్నావు బాబు? నా ఉద్యోగం అలాంటిది అత్త గారు. ఒక్కోసారి 24 గంటల పని ఉంటుంది. మళ్ళీ ఇంటికి రావడం ఎందుకని అక్కడే ఒక గది తీస్తున్నాను. వస్తాను వదినా.